నేను ముందుగా చెప్పేది నాకు ఇంకొకటి మొదటి నుంచి నేను ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా మీరు టెలిఫోన్ ట్యాపింగ్ చేసుకుంటా వెళ్ళిపోతే రేపొద్దున ఎవరు అంటే మీరు టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది ఇంకొక ముఖ్యమంత్రి టెలిఫోన్, అది అబద్ధమా నిజమా నాకు తెలియదు. నిజంగా దీన్ని నిజాలు రావాలంటే లెట్ సిబిఐ ఎంక్వైరీ హ్యాపెన్, సిబిఐ ఎంక్వైరీ జరగనివ్వండి. ఒకవేళ నిజమని తేలిస్తే మటుకు దీనికి చాలా కఠినమైన శిక్షలు కావాలి. ఎందుకంటే ఒక రెండు వ్యక్తుల మధ్య జరిగితే, ఉదాహరణకి పోయినసారి ఒక మనకి రాష్ట్రంలోని ప్రముఖమైన ఒక కేసులో ఒక సిబిఐ ఆఫీసర్ మీద ఒక వ్యాపారి జరిపించారు. ఒక వ్యాపారి ఆయన మీద టెలిఫోన్ ట్యాపింగ్ జరిపిస్తే ఆ టెలిఫోనిక్ కాన్వర్జేషన్ దాని కంటెంట్ ఆ కేసుకి ఏమాత్రం సంబంధం లేదు. కాకపోతే ఇలా చేయడం వల్ల ఏమైపోయిందంటే అది ఇంటిగ్రిటీని దెబ్బ కొట్టచ్చు అని అనుకున్నారు, కానీ అలాంటి ఏం జరగలేదు. జరగాల్సిన కేసులు అలాగే ఉన్నాయి. దానివల్ల ఆయన మీద ఒక చిన్న మచ్చ లాంటిదైనా పట్టడానికి ప్రయత్నించారు, కానీ అది కూడా జరగల. కానీ ఇలాంటి టెలిఫోన్ ట్యాపింగ్ ఇలా రెండు ప్రభుత్వాల మధ్య, రెండు ఎస్టాబ్లిష్మెంట్స్ మధ్య జరిగితే ప్రజల్లోని సమస్యలను తీర్చాల్సిన వ్యక్తులు ఇలా కొట్టుకొని ఒకరినొకరు టెలిఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ వెళ్తే మటుకు this will lead to civil unrest. Please, I want both the governments, please kindly you have to look into it. అలాగే నేను మొట్టమొదటిసారి నుంచి ఇక్కడ ప్రత్యేకించి నేను చెప్తున్నాను, మొన్న ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజున కూడా ఇదే వేదిక మీద నేను కూర్చొని చెప్పాను, దయచేసి మీరు ఒక జాతిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఆంధ్రోళ్ళు సెటిలర్స్ అనే పదాలు వాడొద్దని చెప్పి నేను పదే పదే రిక్వెస్ట్ చేశాను. ఉద్యమ సమయంలో మీరు ఎలాంటి పదాలు వాడినా నిజంగా అది అందరూ అర్థం చేసుకుంటారు, ఇంక్లూడింగ్ నాతో పాటు కూడా నేను అర్థం చేసుకోగలను, దాన్ని తీసుకోగలం. కానీ సామాన్య ప్రజలు అంటాం వేరు, సామాన్య ప్రజలు ఒకరినొకళ్ళు తిట్టుకోవడం వేరు. కానీ బాధ్యత గల పదవుల్లోకి వచ్చిన నాయకులు కూడా ఒక ఆంధ్రోళ్ళని జాతిని తిడుతున్నప్పుడు దీనికి సమస్య ఎక్కడ వస్తుంటే, ఉదాహరణకి హరీష్ రావు గారు ఎక్కువ వాడుతుంటారు ఈ పదం. నాకు ఎవరితో కూడా నాకు వ్యక్తిగతమైన విభేదాలు లేవు. నాకు ఎవరితో ఉండేదల్లా సిద్ధాంతపరమైన విభేదాలు, లేదంటే పాలసీ పరమైన విభేదాలే నాకు ఉండేది. హరీష్ రావు గారు నీ ఆ మధ్యన ఇది దొరల పాలన వస్తుంది, వెలం దొరలందరూ ఇంతే అని ఒక పద్ధతి ఎవరో ఒక ఆయన నేను కాదు మిగతా నాయకులు ఎవరో మాట్లాడితే దానికి హరీష్ రావు గారు చాలా నొచ్చుకున్నారు. దొరలు అనేది ప్రజలను దోచేవాళ్ళు కానీ దొరలు అనేది కులం కాదని. నేను అది అర్థం చేసుకోగలను ఆయన బాధ ఆయన. అలాగే నేను వారికి చెప్పేది ఏంటంటే, అలాగే ఆంధ్ర అనేది ఒక కులం కాదు, మీకు ఆంధ్రోళ్ళు అనేది ఒక కులం కాదు. ఈ ఆంధ్రోళ్ళతో పంచాయతీలు తీరలేదు అని ఎవరన్నా, మన చంద్రశేఖరరావు గారు అన్నా, ఇది ఆంధ్రోళ్ళ పార్టీ అని చెప్పి హరీష్ రావు గారు అన్నా, నాకేమనిపిస్తుంటుందంటే, ఆంధ్ర అనే శబ్దం ఇది చంద్రబాబు గారికి సంబంధించింది కాదు. ఇది మీ చంద్రబాబు గారిని తిట్టాలనుకుంటే, చంద్రబాబు నాయుడు గారిని కానీ టీడీపీ పార్టీని తిట్టాలనుకుంటే మీరు తిట్టండి వాళ్ళు, లేదంటే రేపు నన్ను తిట్టాలనుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తిట్టండి. కానీ మీరు ఆంధ్ర జాతిని ఉద్దేశించి తిడుతుంటే దీనికి ఒక చిన్న ఓరియంటేషన్ అవసరం. దీని వెనక దీనికి కారణం ఏంటంటే, ఆంధ్ర అంటే దాంట్లో మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, అలాగే మన హరీష్ రావు గారికి ఇష్టమైన బొత్స గారి కులం కాపులు ఉన్నారు, అవుతారండి. నేను ఇంత భేదంతో అలాగే మన చంద్రబాబు నాయుడు గారిని తిడుతుంటే, ఆంధ్రులు అంటే ఒక కమ్మ సామాజిక వర్గం కాదు, ఎస్టీలు ఉన్నారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఇన్ని కులాల సమ్మేళనం ఆంధ్ర అంటే. మీరు ఇలా తిట్టుకుంటూ వెళ్ళిపోతే సమస్య. నా భయం ఏంటంటే, మీరు ప్రతిసారి తిడుతున్నప్పుడు హరీష్ రావు గారు అంటే మీరు కానీ పాటించకపోతే, నేను చిన్న ఉదాహరణ కూడా చెప్తాను, ఇది ఎక్కడికి దారి తీస్తుంది అని. ఒక 2-3 చిన్న ఉదాహరణ రోడ్ల మీదకి ఎలా వస్తున్నాయి ఈ పదాలను మీకు దయచేసి మీకు చెప్తాను, ఈ వేదికను ఉద్దేశించి ఉపయోగించుకొని. అంటే మీరు ఇలా తిట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర అంటే ఆయన కమ్మ సామాజిక వర్గం కాదు. నాకు కులాల గురించి మాట్లాడడం నాకు చాలా చిరాకు. కానీ రాజకీయాల్లోకి వచ్చాక తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడ తీరాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని మీరు తిట్టాలంటే ఆయన కులం పరంగా మీరు ఆయన వ్యక్తిగా తిట్టుకోండి, అలాగే పార్టీ పరంగా తిట్టండి. తెలుగుదేశం పార్టీగా తిట్టుకోండి. ఇది ఆంధ్రోళ్ళ పార్టీ అని అంటే దయచేసి ఆంధ్రోళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో లేరు.
పైగా ఆంధ్రోళ్ళు అనేది ఒక పార్టీ, ఒక కులం కాదు, ఒక చంద్రబాబు నాయుడు గారు చెందిన సామాజిక వర్గం కాదు, చాలామంది ఉన్నారు, చాలా కులాలు ఉన్నాయి, అనేక కులాలు, అనేక మతాల సమ్మేళనం ఆంధ్రులు అంటే. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు ఇలా తిట్టుకుంటా వెళ్ళిపోతే, అది చెప్తున్నది మీకు ఆంధ్రోళ్ళు అంటే మీకు చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారేమో, కానీ బయట జనాలకి, రోడ్డు మీద తిరిగే జనాలకి అది ఎలా కనిపిస్తుంది? ఒక చిన్న ఉదాహరణ, మన ఈ మధ్యన నా మిత్రుడు అక్కడ రోడ్డు మీద వెళ్తా ఉన్నాడు, అతను ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగిన అతనే, ఒక 5 జనరేషన్స్. ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పాడు నాకు. రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే ఒక కారులో 2 భార్యాభర్తలు చిన్న బిడ్డ వెళ్తున్నారు. తాగేసిన ఒక అతను అడ్డు వచ్చాడు. ఆ కొట్టుకోవడంలో బైక్ నుంచి దిగిన అతను, ఏమిరా ఆంధ్రా కొడక, నువ్వు స్టేట్ వచ్చినా ఇంకా నువ్వు ఇలా ఇలా తిట్టేసుకుంటా కొట్టయిపోతుంటే మధ్యలో నా స్నేహితులు వీళ్ళు వెళ్ళి ఆపి పక్కన వెళ్ళి లాగారు. అంటే ఇట్లా అర్థమవుతుంది బయట అందరికీ. ఈ రోజున చంద్రశేఖరరావు గారేమో విజయనగరం జిల్లా చెందిన ఆనంద్ సాయిని చీఫ్ ఆర్కిటెక్ట్గా యాదాద్రికి పెడితే, ఆయన అంత గొప్ప స్ఫూర్తిని చాటుకుంటుంటే, అంత సమైక్యత స్ఫూర్తిని, అంత తెలుగు జాతి స్ఫూర్తిని ఆయన చాటించుకుంటే ప్రజలకి వేరేలా ప్రజల్లోకి వెళ్ళట్లేదు. దయచేసి దీన్ని ప్రజల్లోకి మీరు తెలుగు జాతి ఒకటే అని చంద్రశేఖరరావు ఈరోజు పొద్దున్న ప్రూవ్ చేసినట్టుగా, నిన్న యాదాద్రిలో ప్రూవ్ చేసినట్టుగా ఈ ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. 2 జాతుల మధ్య ఒక సమైక్యత తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇలాగే తీసుకుంటూ వెళ్తే రేపొద్దున పోలీసులే కొట్టుకున్నారు, ఈసారి ప్రజలు కొట్టుకుంటే పోలీసులు కూడా ఎలా కొట్టుకున్నారు కదా, ప్రజలు రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు, తలగాలి పగిలితే తర్వాత అప్పుడు సెక్షన్ 8 వచ్చే అవసరం ఉంది. అలాంటి పరిస్థితుల్లోనే సెక్షన్ 8 వస్తుంది తప్ప, మన 2 విభజన చట్టంలో సెక్షన్ 8 రావడానికి అలాంటి పరిస్థితులు తోడ్పడితే తప్ప, ఒక సిబిఐ కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద అభియోగం మోపితేనే ఇలాంటి పరిస్థితుల్లో సెక్షన్ 8 అనేది నిజంగా అప్లై కాదు. నేను వ్యక్తిగతంగా, మీరు కేంద్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది. ఒక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో మిగులు రాష్ట్రంగా చేసిందో అలాగే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్కి చాలా అన్యాయం జరిగింది. కానీ అంత మాత్రాన మీరు ఎలాగో తెలంగాణ రాష్ట్రం ఒక రాష్ట్రానికి అన్యాయం చేశారు, సంతోషం, భరిస్తాం. కానీ ఇంకో రాష్ట్రానికి మళ్ళీ మీరు ఈ రాజధానిని మళ్ళీ మీరు సెక్షన్ 8 పైన మళ్ళీ కేంద్రానికి బాధ్యతలు అప్పగిస్తే మళ్ళీ ఇంకో పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారు. అలాంటి తప్పులు చేయకండి. కానీ ఇలాంటి పరిస్థితులు సెక్షన్ 8 గురించి రావాల్సిన పరిస్థితులు ఎందుకు ఉన్నాయి, ఎందుకు ఏ పరిస్థితులు ఇలాంటి వచ్చినాయి అంటే దానికి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారే తీసుకోవాలి. ఎందుకంటే మీరు కానీ ప్రజల్ని మీరు ఉద్యమంలో నడుపుతున్నప్పుడు మీరు ఏమన్నా చెల్లిపోతుంది, దాన్ని అర్థం చేసుకోగలరు. కానీ మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అందరూ నాకు సమానమే అన్న తర్వాత కూడా మీరు పక్షపాతంగాని వహిస్తున్నారు అని చెప్పి ఏమాత్రం కొన్ని జరిగితే మటుకు దానికి బాధ్యత ముఖ్యమంత్రులు వహించాల్సి వస్తుంది. అందుకని ఇది చాలా కీలకమైన దశ 2 రాష్ట్రాలకి. వచ్చే 10 సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళు, ప్రతి రాజకీయ నాయకుడు పార్టీలకు అతీతంగా చాలా బాధ్యతగా, చాలా బరువుతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో దయచేసి దాన్ని మీరు గ్రహిస్తారని నేను కోరుకుంటున్నాను. సెక్షన్ 8కి సంబంధించి ఎలాంటి పరిస్థితుల్లో వస్తుందంటే, నాకు తెలిసి సెక్షన్ 8 ఐఎమ్ అగెయిన్స్ట్ సెక్షన్ 8. శాంతి భద్రతలు ఒక రాష్ట్రాన్ని సంపూర్ణంగా విడగొట్టిన తర్వాత ఖచ్చితంగా అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు ఇచ్చిన స్వేచ్ఛనిచ్చి రాష్ట్రాన్ని ఇచ్చిన ఆనందం మళ్ళీ తీసేయకండి. ఒక చంద్రబాబు నాయుడు గారి సమస్యలు ఉన్నాయి. దానికి నేను చెప్పేది ఏంటంటే, బోత్ ఎన్డీఏ గవర్నమెంట్ అండ్ యూపీఏ, అపోజిషన్ యూపీఏ మీ ఇద్దరు కలిపి నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రాన్ని విడగొట్టాలని చెప్పి. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, క్రియేట్ ఎ పార్లమెంటరీ కమిటీని, దాని ప్రత్యేకమైన కమిటీని వేయండి. 2 బీజేపీలో ఉండే సభ్యులు, కాంగ్రెస్లో ఉండే సభ్యులతో కూడిన ఒక 5 మంది కానీ 3 కానీ ఒక కమిటీని వేయండి. ఆ కమిటీని ఇక్కడ వ్యవహారాలని పరిశీలించేలా చూడండి. అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కొన్ని సమస్యలు ఏదో ఉన్నాయేమో, అలాంటి సమస్యలకి మీరు ఒక ప్రత్యేకమైన ఒక ఆఫీస్ని డెవలప్ చేయండి, విచ్ విల్ స్ట్రైట్ అవే రిపోర్ట్ టు పిఎంఓస్ ఆఫీస్. పిఎంఓ ఆఫీస్కి డైరెక్ట్గా రిపోర్ట్ చేసే ఒక పర్టికులర్ ఒక ఐపీఎస్ కానీ ఒక సెంట్రల్ ఒక ఆఫీసర్ ఒకళ్ళు ఎవరు ఉండగలిగితే ఒక ఐపీఎస్ కానీ, వేర్ దే విల్ మానిటర్. వాళ్ళ అధికారాలు తీసుకోరు కానీ వాళ్ళు మానిటర్ చేయాలి.
ఏదైనా ప్రజలకు ఏదైనా సమస్యలు ఉన్నాయి, సీమాంధ్ర ప్రజల భద్రతకి ఏదైనా సమస్యలు ఉన్నాయి, చిన్న చెదురుమదురు సంఘటనలు ఏదైనా ఉన్నప్పుడు అవి పెద్దవి కాకుండా ఏదైనా ఉంటే చాలా మొగ్గ స్థాయిలో తుంచేసే సమస్యలు ఏదైనా ఉంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు న్యాయం జరగనప్పుడు అక్కడ సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి మాకు ఇలాంటివి ఉన్నాయంటే లెట్ దెమ్ మానిటర్. అంతేగాని మీరు ఇలాంటివి వయా మీడియాగా అందరికీ విశ్వాసం కలిగించే చర్యలు తీసుకోండి తప్ప దయచేసి సెక్షన్ 8 పెట్టి మళ్ళీ ఆల్రెడీ 9 సంవత్సరాలు 600 పైచిలకు నిండు నూరేళ్ళు బతకాల్సిన యువకులు చచ్చిపోయారు తెలంగాణ కోసం. మళ్ళీ ఇంకోసారి పెట్టి మీరు దయచేసి ఇంకోసారి అల్లకల్లోను సృష్టించకండి. చేసింది చాలు, సంతోషం. మీరు ఇంక చేయాల్సిందల్లా ఏదైనా ఆంధ్రప్రదేశ్కే చేయాలి.